ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. తులసి చెట్టు నిద్రిస్తే ఏమి చేయాలి? నిద్రపోవటం అంటే ఎండిపోవటం. ఏ ఇంటిలో తులసి కోటలోని చెట్టు ఎండిపోయినట్లు ఉందో ఆ ఇంట్లోకి కంటికి కనిపించినటువంటి అతీంద్ర శక్తులు పొడసూపినాయి. కంటికి కనిపించకుండా వస్తాయి కొన్ని అతీంద్ర శక్తులు. అవి బ్యాడ్ ఈవిల్స్ అంటారు. పాజిటివ్ ఎనర్జీ బదులు నెగిటివ్ ఎనర్జీ లోపలికి ప్రవేశించిందన్నమాట. ఎక్వేరియంలో చేపలు కనుక పెంచితే ఉన్నట్టుండి ఒక చేప కనుక చనిపోతే ఏ విధంగా ఆ ఇంట్లో ఒక దుఃఖ వార్త వింటారో లేక సమస్యకు గురవుతారో, ఆ సమస్య నుంచి బయటపడే విధి విధానం ముందుగానే హెచ్చరిస్తోంది ఆ ఎక్వేరియంలో ఉన్న చేప పిల్ల. అలాగే ఇంటి ముంగిట ఉన్నటువంటి తులసి మాతను తొలగించినా కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. అనేక జన్మల పుణ్యం తొలగిపోతుంది. పాపాన్ని అంటగట్టుకున్న వారవుతారు. తప్పనిసరిగా కార్తీక మాసంలో తులసి కోటలో తులసి చెట్టును పెంచాలి. ఆ చెట్టు చుట్టూతా నిత్యం కూడా ప్రదక్షిణం చేస్తూ ఒక చెంబెడు నీళ్లు పోసినా చాలు, జన్మ జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి దుఃఖాలు పటాపంచలైపోతాయి. పాపాలు కూడాను తొలగిపోతాయి. అదృష్టలక్ష్మి మీ ఇంట్లో కళకళలాడుతూ విరాజిల్లుతుంది సుమా. తులసి చెట్టు కొన్ని సమయాల్లో మాత్రం ఆకులు కోయకూడదు. రాత్రి సమయంలో అసలు కోయకూడదు. ప్రతినిత్యం కార్తీక మాసంలో తులసి కోట దగ్గర బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వంతో ఉన్న ఆ తులసి మాతకు నమస్కారం చేస్తూ స్వస్తిక్ గుర్తు, శంకుచక్ర గుర్తులు వేసి స్వస్తిక్ గుర్తులో గనక దీపారాధన ఆచరించినట్లయితే, అంటే ప్రమిదలో పెట్టినటువంటి ఆవు నెయ్యితో దీపారాధన సర్వ విధాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.